నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సింగర్స్ ఇప్పుడు ఇంకా దీంట్లో మధుప్రియ గానీ మంగ్లీ గానీ వాళ్ళతో నేను మంగ్లీ అక్కతో చేయలేను కానీ మధుప్రియ అక్కతో అయితే ప్రోగ్రామ్ చేసిన అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్క ఒకటే మాట అన్నది, చెల్లె నీ శృతి బాగుంది, నువ్వు మంచిగా వాడుతున్నావు, భవిష్యత్తులో కూడా మంచిగా ఉండాలని చెప్తుంది. ఇప్పటికి కూడా చెప్తుంది, ప్రజెంట్ టచ్ లో ఉంది, ఇప్పటికి కూడా చెప్తుంది. మరి ఆమె ఆడపిల్ల సాంగ్ పాడతా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, అష్టమున పుట్టెనని అమ్మా దెష్టదన్నంటున్నరా, ఈ పాడు లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా, ఆడదని తిడుతున్నారా అమ్మా పాడుదని తిడుతున్నారా, అష్టమున పుట్టిన కృష్ణున్నేమో దేవుడని అంటున్నారా, నిన్నేమో పాడుదని తిడుతున్నారా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఎదిగేటి నన్ను చూసి అమ్మా ఏడుస్తున్నావా, లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఇస్తానని, కడుపులోనే ఆడబిడ్డల్ని అమ్మా కరగదీస్తున్నారా, ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమేది, రేపేమో జగతికి మార్గమేది, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనాని, బాధపడకమ్మా. ఈ పాట కూడా సుధా తేజ గారు రాశారు, అంటే మేల్ వర్షన్. ఫీమేల్ వర్షన్ మరి ఎలా అనిపించింది ఫీమేల్ వర్షన్ పాడాలనేది? నాకెందుకు ఆ పాట చాలా ఇష్టం అన్న, అమ్మ పాట కదా, బాగుంటది, అందుకనే దీన్ని ఖచ్చితంగా నేను ఫీమేల్ వర్షన్ లో వాడాలని చెప్పి నాకు నేను పట్టుకొని నేను పాడుకున్నాను. అది మేల్ వర్షన్, కాకపోతే నేను ఫీమేల్ గా వాడుకున్నాను. మళ్ళీ కమింగ్ టు మీ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఇంట్లో అక్క చెల్లెలు ఇట్లా కొట్టుకుంటూ ఉంటారా? వాళ్ళు పాటలు పాడించుకుంటారా నీతో పాటు? పాడించుకుంటారు. పాడించుకునే దానికంటే ముందు ఏం చేస్తారు, చెడగొడతారు అన్నాళ్ళు, చెడగొడతారు. నేను పాడుతుంటే వచ్చి ఇంకా నేను వాటి పట్టుకొని ఇంకో వేరేది వాడుతుంటారు వీళ్ళు, నేను ఇంకోటి వాడుతుంటే వాళ్ళు ఇంకోటి వాడతారు, మొత్తం చెడగొట్టే బాపత అన్నట్టు. కానీ సపోర్ట్ అయితే మస్తు ఉంటుంది నాకు ఇంట్లో, వాళ్ళ సపోర్ట్ లేనిది స్టిల్ నౌ నేను ఇక్కడ కూడా ఉండేదాన్ని కాదు. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు నాకు. అమ్మ ఎలా సపోర్ట్ చేస్తుంది? అమ్మదైతే చెప్పలేమన్నా, ఇక దానికి లిమిట్లెస్ సపోర్ట్ నాకు. ఇక అది దాన్ని నేను సంఖ్యలలో చెప్పలేను, అంకెలలో అసలుకి చెప్పలేను, అంత సపోర్ట్ ఉంటుంది నాకు అమ్మది, చాలా సపోర్ట్ ఉంటుంది. నువ్వు నలుగుట్ల తిరగాలి బిడ్డ, నువ్వు నాకు మన ఇంటికి ఇంటికి గౌరవం నిలబెట్టాలి నువ్వు అని చెప్పి ప్రతిరోజు నాకు ఇది ఒక్కటే విషయం చెప్తుంది. మనని ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళ ముందరనే మనం గట్టిగా నిలబడాలి, పోటీ చేసి, నీ పాట విధంగానే ఆ పోటీ కావాలి నాకు అని చెప్పి అంటుంటది. సో నేను ఆ విధంగా నేను అమ్మ మాటల వల్ల నేను ఖచ్చితంగా దానికి పోరాటం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఎంత గట్టి పోరాటమైనా చేస్తా, ఎక్కడికైనా వెళ్తా. అవును, అంటే ఇప్పుడు గ్రేట్ సపోర్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ ఇప్పుడున్న పరిస్థితులలో. అంత ఎవరు ప్రోత్సహిస్తారు? ఏ పాటలు మనకి ఎందుకు ఏదో జాబ్ చేసుకుందాం అనేసి అంటారు, కానీ మంచి ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. అమ్మ సపోర్ట్ ఫుల్ ఉంటుంది నాకు ప్రతి విషయంలో. అమ్మ సపోర్ట్ బాగానే ఉంటుంది, కానీ నువ్వేం తినట్లేవు మరి, అట్లనే కనిపిస్తుంది. ఇంత తింటే సరిపోతుంది? ఆడపిల్లలు అంటే మంచిగా గట్టిగా తినాలి మరి. అదేం లేదన్న, అంటే పాట ఓకే, నువ్వు ఇంత తిన్నా కానీ పాట అనేది గట్టిగానే వస్తుంది, ఊతగనంగానే ఉంది, కానీ తినాలి మంచిగా. చూద్దాం అన్న, తిండి మీద ధ్యాస పెడితే పాట పోతుందేమో, చూద్దాం. ఫస్ట్ పాట చూసుకున్నాక తర్వాత తిండి. అంతేనా? ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు మరి నీ ఫ్యాన్స్ గానీ? ఏం లేదన్న, నాకు రీసెంట్ గా చాలా బాధ అనిపించింది ఒక విషయము. నేను ఇన్స్టాగ్రామ్ లా కొలాబరేషన్ చేసిన ఒక ప్రొడక్ట్స్ పైన. సో అందరూ నాకు డిఎం చేసిరు, ఏంది అంటే, చెల్లె నీ మీద మాకు చాలా అభిమానం ఉంది, కానీ ఇలాంటి చిల్లర ప్రొడక్ట్స్ నువ్వు చేయొద్దు ప్లీజ్, ఇట్లాంటి జెన్యున్వి చేయండి, కాకపోతే నీకు పైసలు కావాలంటే నువ్వు చెయ్యొద్దని మేము అనట్లేము, ఖచ్చితంగా చెయ్యి, కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ చేయక చెల్లి, ఎందుకంటే నీ వల్ల నలుగురు కొన్నారంటే, నీ మీద అభిమానంతో నలుగురు కొన్నారంటే, ఏదో నెగిటివిటీ వచ్చిందంటే తర్వాత నిన్ను అనుకుంటారు కదా, నువ్వు అలాంటివి చేయక చెల్లే, కాకపోతే వేరే చేసుకో, కానీ ఇలాంటివి చేయొద్దు, అవి హెల్త్ పాడైపోతుంది కదా అన్నట్టుగా మాట్లాడారు. నిజానికి చెప్పాలంటే నేను చెయ్యొద్దు అని కాదన్నా, చేస్తా, కానీ
ఆ పైసలు కూడా పెద్దగా నాకు వచ్చింది ఏం లేదు, దాంతో నేను పెద్దగా యూజ్ చేసేది కూడా ఏం లేదు. అది కూడా ఒక పాటమ్మకు కారణంగానే నేను చేసిన. స్టిల్ నవ్వు ఇక్కడికి రావడానికి కూడా ఆ పైసే కారణం కాబట్టి సో అట్లా చేసిన తప్ప నేను ఎవరినో చెడగొట్టాలని చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. వ్యవసాయం ఉంది కదా మీకు, వ్యవసాయం ఉంది కదా, పోతావా పొలం పనులకు ఎట్లా వెళ్తా, హెల్ప్ చేస్తా పొలం ఉంటా? పనులు నాకేం రావన్నా, ఏం రావు. ఏం రావు. అమ్మ నాన్న ఇద్దరు అదే పని చేస్తారు, సో రావు కానీ హెల్పింగ్ వాళ్ళకి రావు కానీ నాకు ఇప్పుడు మన పొలంలోకి మన కూలోళ్ళు వస్తారు, ఇక మేము కూడా కూలి పనే చేస్తాం. నేను రీసెంట్ గా పాట పాడి మా కూలోళ్ళతో పాట అని చెప్పేసి కింద ట్యాగ్ లైన్ పెట్టి నేను ఇన్స్టాలో వదిలితే అట్లా అక్క కూలోళ్ళు అని చెప్పి మాట్లాడొద్దు అని చెప్పి చాలా మంది కామెంట్లు పెట్టిరు. కూలోళ్ళు అని మాట్లాడడంలో తప్పు లేదన్న, ఎందుకు అంటే మేము కూడా కూలి పనే చేసుకొని బతుకుతున్నాం కదా, కూలోళ్ళు అనడంలో తప్పు లేదు. మేము ఒక కూలి బిడ్డలమే కాబట్టి కూలి అనడంలో తప్పు లేదు, కూలి చేసుకొని బతకడంలో తప్పేముందన్న, మనం ఏం దొంగతనం చేస్తలేము, మన కష్టం మనం పంచుకుంటున్నాం, సో కూలికి వచ్చినాం మనము, తప్పు లేదని చెప్తాను నేను ఖచ్చితంగా. వాళ్ళకు కూడా నేను ఇక్కడ నుంచి అదే ఆన్సర్ ఇస్తాను. దానికి మాత్రం మంచి మెచ్యూరిటీ లెవెల్తో మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకేమున్నాయా మరి? ఒక మంచి పాటతో మనం క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు అన్ని రకాల పాటలు పాడించుకున్నాం కదా, పాడుకున్నాము. ఇప్పుడు సోషల్ మీడియాలో మంది కుంపలు ముంచే దొంగ నా కొడుకులు ఉన్నారని తిట్లతో కూడా మొదలు పెట్టిండ్రు. అది ఎందుకంటే నిజంగా కరెక్టే వాడిండు అన్న, ఆయన ఎన్ని బాధలు చూసిండో అందుకే అట్లాంటి పాట పాడిండు. ఖచ్చితంగా ఆ పాట పాడడం కరెక్టే, ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి తగులుతుంది. ఆయన ఎవరైతే ఎదురుకాల్పులు చేసిండో ఆయన ఈ పాటతో ఎదురుకాల్పులే చేసిండు వాళ్ళకి, నిజంగా చెప్పాలంటే. ఆ పాట నేను కూడా వాడతా, ఎందుకంటే నాకు కూడా అట్లాంటివి అయినప్పుడు నేను కూడా వాళ్ళకి పాటతోటి సమాధానం చెప్పాలిగా. ఈ పాటతోటి చెప్తా. మంది కొంపలు ముంచి మంటల్లో సరిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా, మనసులోటి పెట్టుకొని మీది కొని మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకి నా కొడుకులుండ్రు లోకంలా. అబ్బబ్బా నువ్వెంత గొప్పోడివంటారు, అబ్బబ్బా నువ్వెంత మంచోడివంటారు, అరసెకనులోన మాట మార్చేస్తారు, మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసే తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా.